హలో స్టూడెంట్, దిస్ ఇస్ శ్రీరామ్ ఇన్ఫో ఆల్ ఇండియా గవర్నమెంట్ జాబ్స్ అండి. మన ఛానల్లో ఓన్లీ పర్మనెంట్ బేసిక్ గవర్నమెంట్ జాబ్స్ మాత్రమే పోస్ట్ చేయడం జరుగుతుంది. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని, అలాగే మన వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయినట్టయితే జాబ్ ఇన్ఫర్మేషన్, ఎగ్జామ్ డేట్స్, రిజల్ట్ డేట్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. జాయిన్ అవ్వడానికి డిస్క్రిప్షన్లో అయితే లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. అందరూ కూడా త్వరగా జాయిన్ అవ్వండి. హలో స్టూడెంట్స్, ఇప్పుడు మనకు వచ్చేసి కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి చాలా మంచి పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్టేకింగ్ లో ఈ సంస్థ అనేది వర్క్ అవుతుందన్నమాట. అన్నీ కూడా పర్మనెంట్ బేస్డ్ జాబ్స్ అండి. ఏవి కాంట్రాక్ట్ కానీ అవుట్ సోర్సింగ్ జాబ్స్ ఏమీ కావు. అన్నీ కూడా పర్మనెంట్ బేస్డ్ జాబ్స్, బోత్ మెయిల్ అండ్ ఫీమేల్ ఎవరైనా సరే దీనికి అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే ఏమీ అవసరం లేదు. ఓకేనా. ఇది వచ్చేసి కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ వాళ్ళది అఫీషియల్ వెబ్సైట్ అండి. ఇందులో మనకి ఇక్కడ రీడ్ మోర్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు పేజ్ ఇలా వస్తుంది. ఇందులో మనకి ఇక్కడ పబ్లిష్ నోటీస్ అని చెప్పేసి ఉంది కదా, ఇక్కడ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి రిక్రూట్మెంట్ అని చెప్పేసి ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే మీకు పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇందులో మనకి హెడ్ ఆఫీస్ నుంచి రిలీజ్ అయింది చూడండి. రిక్రూట్మెంట్ అగైనెస్ట్ వేరియస్ పోస్ట్ ఆన్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ బేసిస్ కింద వీలైతే రిక్రూట్ చేస్తున్నారు. ఇక్కడ మనకు నోటిఫికేషన్ ఉంది కదా డౌన్లోడ్, దీని మీద క్లిక్ చేసినట్టయితే మీకు అఫీషియల్ నోటిఫికేషన్ అనేది ఇట్లా డౌన్లోడ్ అవుతుంది. ఈ నోటిఫికేషన్ ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి అన్ని కూడా నేను క్లియర్గా మార్క్ చేసి పెట్టాను. అన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తాను. లేదనుకుంటే కాల్ మీ ఫోర్ యాప్ నుంచి కాల్ చేసిన మీ డౌట్స్ అన్ని కూడా నేనైతే క్లారిఫై అయితే చేస్తాను. కాల్ మీ ఫోర్ యాప్ నుంచి ఎలా కాల్ చేయాలి ఏంటో కూడా ఒక వీడియో చేసి కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్స్ అయితే ప్రొవైడ్ చేశాను. దాని ద్వారా మీరైతే నాకు డైరెక్ట్గా కాల్ చేయొచ్చు. ఇప్పుడు మన నోటిఫికేషన్ ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి డిస్కస్ చేసుకుందాం. ఇది వచ్చేసి మనకి కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అఫీషియల్ నోటిఫికేషన్ అండి. ఇక్కడ మనం చూసుకోవచ్చు అడ్వర్టైజ్మెంట్ నెంబర్. నెక్స్ట్ వచ్చేసి 9th May 2025 అయితే ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. డైరెక్ట్ రిక్రూట్మెంట్ బేసిస్ కింద ఇదైతే రిక్రూట్ చేయడం జరుగుతుంది. డైరెక్ట్ రిక్రూట్మెంట్ బేసిస్ అంటే మనకి ఇది పర్మనెంట్ బేస్డ్ జాబ్స్ అండి. అండ్ ఇదేంటంటే మీరు అప్లై చేసుకునే ముందు ఇన్స్ట్రక్షన్స్ అన్ని జాగ్రత్తగా వినండి. అండ్ మోడ్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసి ఆన్లైన్ అప్లికేషన్ పెడితే సరిపోతుంది. ఎటువంటి ఆఫ్లైన్ అప్లికేషన్ కూడా మీరు ఏమీ పంపించాల్సిన అవసరం లేదు. ఇంపార్టెంట్ డేట్స్ చూసుకున్నట్టయితే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ వచ్చేసి 9th May అయితే స్టార్ట్ అయింది. క్లోజింగ్ డేట్ వచ్చేసి 24th May అయితే ఎండ్ అవుతుంది. ఈ డేట్స్ లోపు మీరు ఆన్లైన్లో అప్లై చేసుకుంటే సరిపోతుంది. ఎటువంటి ఆఫ్లైన్ అప్లికేషన్ కూడా మీరు ఏమీ పెట్టాల్సిన అవసరం లేదు. డీటెయిల్స్ ఆఫ్ పోస్ట్, మనకి వేకెన్సీస్ డీటెయిల్స్ చెప్పే ముందు నా నుండి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళు కూడా యూజ్ అవుతుంది. మీరు చేసిన ఈ లైక్ ఇట్లాంటి నోటిఫికేషన్లు మరిన్ని చేయడానికి నాకు కూడా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇక్కడ మనకి సీరియల్ నెంబర్ వైజ్గా పోస్ట్ కోడ్ 101 అండి. మేనేజ్మెంట్ ట్రైనింగ్ మార్కెటింగ్ డివిజన్లో మనం చూసుకున్నట్టయితే 9 వేకెన్సీస్ ఉన్నాయి. 9 కూడా కేటగిరీ వైజ్గా కింద డివైడ్ చేసి ఇచ్చారు. ఈ విధంగా మీరు చెక్ చేసుకోండి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మనకి బ్యాక్లాగ్ వేకెన్సీస్ కూడా ఉన్నాయి. అలాగే టోటల్గా మనం ఇక్కడ చూసుకున్నట్టయితే 10 వేకెన్సీస్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది మాట. ఓకేనా. టోటల్ రెగ్యులర్ వేకెన్సీ ప్లస్ బ్యాక్లాగ్ వేకెన్సీ వచ్చేసి టోటల్గా మనకి 10 వేకెన్సీస్. దీనికి అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేసి 30 ఇయర్స్ అండి. అంటే 18 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్ వరకు ఎవరైనా అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు. ఏజ్ రిలాక్సేషన్ యాజ్ పర్ గవర్నమెంట్ రూల్ ప్రకారంగా అన్నిటికీ కూడా వర్తిస్తుంది. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి MBA అగ్రికల్చర్ బిజినెస్ మేనేజ్మెంట్ చేసిన వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. లేదంటే అగ్రికల్చర్ రిలేటెడ్ మేనేజ్మెంట్ ఈక్వాలెంట్ టు MBA చేసిన వాళ్ళు ఎవరైనా అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు. ఐదర్ MBA ఇన్ అగ్రికల్చర్ బిజినెస్ మేనేజ్మెంట్ అయినా చేయి ఉండాలి. లేదు అనుకుంటే ఈక్వాలెంట్గా మనకి అగ్రికల్చర్ రిలేటెడ్గా మేనేజ్మెంట్ MBA టైప్లో మీరు చేసి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే ఉండాలన్నమాట. నెక్స్ట్ 102 మేనేజ్మెంట్ ట్రైనింగ్ అకౌంట్స్ అండి. దీనికి వచ్చేసి టోటల్గా 10 వేకెన్సీస్ ఉన్నాయి. మనకి 7 వేకెన్సీ వచ్చేసి రెగ్యులర్గా మనకి రిలీజ్ చేశారు రెగ్యులర్లో. అండ్ బ్యాక్లాగ్ వచ్చేసి మనకి 3 పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. దీనికి 18 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్ వరకు ఎవరైనా అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి CA చేసిన వాళ్ళు ఎవరైనా అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు. నెక్స్ట్ 103 పోస్ట్ కోడ్ జూనియర్ కమర్షియల్ ఎగ్జిక్యూటివ్ చూసుకున్నట్టయితే మనకి టోటల్గా వచ్చేసి 125 పోస్టులు అయితే రిలీజ్ చేశారండి. 115 పోస్టులు అనేవి రెగ్యులర్గా మనకైతే రిలీజ్ చేయడం జరిగిందన్నమాట. అండ్ బ్యాక్లాగ్ వేకెన్సీస్ వచ్చేసి 10 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. ఈ 115 రెగ్యులర్లో తీసుకుంటే మనకి SC వాళ్ళకి వచ్చేసి 17, ST వాళ్ళకి వచ్చేసి 9, OBC వాళ్ళకి వచ్చేసి 31, EWS వాళ్ళకి వచ్చేసి 12, UR వాళ్ళకి వచ్చేసి 46 వేకెన్సీస్ అయితే రిలీజ్ అవ్వడం జరిగిందన్నమాట. అలాగే PWD ఎక్సైజ్ మెన్ వీళ్ళకి కూడా పోస్ట్ అయితే డివైడ్ చేశారు. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి BSc అగ్రికల్చర్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు. ఓకేనా. BSc అగ్రికల్చర్ చేసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఎవరైనా ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ 104 చూసుకున్నట్టయితే జూనియర్ అసిస్టెంట్ అండి. దీంట్లో చూసుకున్నట్టయితే మనకి టోటల్గా 2 పోస్టులు అయితే ఉన్నాయి. ఒకటి వచ్చేసి SC వాళ్ళకి, ఇంకోటి వచ్చేసి OBC వాళ్ళకి అయితే ఇవ్వడం జరిగింది. ఇందులో దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చెప్పే ముందు ఏజ్ లిమిట్ అనేది అన్నింటికి కూడా సేమ్గా ఉంది. 18 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్ వరకు కూడా అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది చాలా జాగ్రత్తగా వినండి. ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు చెప్తాను. డిప్లొమాలో ఎలక్ట్రికల్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అంటే త్రిబుల్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అలాగే ఎలక్ట్రానిక్స్ అంటే EC వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అలాగే ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్. ఓకే.
ఈ 3 బ్రాంచెస్‌లో కాంబినేషన్ ఏదైనా సరే మీరు అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు. త్రిబుల్ ఈ, ఈసీఈ, ఇన్స్ట్రుమెంటేషన్ ఓకేనా? ఎలక్ట్రానిక్స్ ఇన్స్ట్రుమెంటేషన్ గాని, లేదంటే ఎలక్ట్రికల్ ఇన్స్ట్రుమెంటేషన్ చేసిన వాళ్ళు గాని ఎవరైనా సరే ఈ పోస్ట్‌కి మీరు అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు. అండ్ అనదర్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ చూడండి సర్వీస్ కండిషన్స్ చూడండి. అంటే మనకి ఫస్ట్ వచ్చేసి పే స్కేల్ లెవెల్స్ ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. మనకి మేనేజ్మెంట్ ట్రైనీ, మార్కెటింగ్, అకౌంట్స్‌కొచ్చేసి ఒకటే సాలరీ 30,000 అనేది మీకు ఇనీషియల్‌గా బేసిక్ సాలరీ ఇస్తున్నారు. గ్రాస్ సాలరీ వచ్చేసి మీకు 55,000 పైగానే ఉంటుంది. మీకు నెలకి వచ్చే జీతం మాట. అలాగే నెక్స్ట్ జూనియర్ కమర్షియల్ ఎగ్జిక్యూటివ్ చూసుకున్నట్టయితే అండ్ జూనియర్ అసిస్టెంట్‌కి కూడా సేమ్ సాలరీ అండి. 22,000 అనేది ఇనీషియల్‌గా బేసిక్ సాలరీ ఇస్తున్నారు. గ్రాస్ సాలరీ వచ్చేసి మీకు ఎలా లేదన్నా 45,000 పర్ మంత్ అయితే మీకు వస్తుంది. ప్రొవిజన్ పీరియడ్ చూసుకున్నట్టయితే ఇనీషియల్‌గా మీకు 12 మంత్స్ అనేది ప్రొవిజన్ పీరియడ్ అయితే ఉంటుంది. అంటే 1 ఇయర్ ప్రొవిజన్ పీరియడ్ ఉంటుంది. తర్వాత మిమ్మల్ని కన్ఫర్మేషన్ అయితే చేయడం జరుగుతుందన్నమాట. సర్వీస్ బాండ్ చూసుకున్నట్టయితే మీకు 3 ఇయర్స్ అక్కడ కంపల్సరీగా మేము వర్క్ చేస్తామని చెప్పేసి బాండ్ మీద మీరు సైన్ చేయాల్సి ఉంటుంది. 3 ఇయర్స్ తర్వాత మిమ్మల్ని తీసేయడం అంటూ ఏముండదు. ఇది పర్మనెంట్ బేసిస్ జాబేనండి. ఇదేంటంటే మీకు ట్రైనింగ్ ఇచ్చి వేరే కంపెనీస్‌కి షిఫ్ట్ అయిపోకుండా ఉండడానికి మినిమమ్ 3 ఇయర్స్ లాకింగ్ పీరియడ్ అయితే ఉంటుంది. ఎలిజిబిలిటీ కండిషన్స్ వచ్చేసి ఇండియన్ సిటిజన్ ఎవరైనా అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు. మినిమమ్ వచ్చేసి 18 ఇయర్స్, మాక్సిమం వచ్చేసి 30 ఇయర్స్ అండి. ఏజ్ రిలాక్సేషన్ యాస్ పర్ గవర్నమెంట్ రూల్ ప్రకారంగా మనకి ఎస్ఎస్టీ క్యాండిడేట్స్‌కి వచ్చేసి 5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకి వచ్చేసి 3 ఇయర్స్, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్‌కి వచ్చేసి 10 ఇయర్స్ అనేది ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ అప్లికేషన్ ఫీజ్ విషయానికి వచ్చినట్టయితే జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ వాళ్ళకి వచ్చేసి ₹1,500 అండి. ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్, పీడబ్ల్యూడీకి వచ్చేసి ₹500 అనేది అప్లికేషన్ ఫీజు. ఆన్‌లైన్‌లో మీరు పే చేయొచ్చు. క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, యూపీఐ పేమెంట్స్ ద్వారా మీరు అప్లికేషన్ ఫీజ్ అయితే పే చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి వచ్చిన ప్రింట్‌ఔట్ అనేది మీ దగ్గర పెట్టుకోవాల్సి ఉంటుంది. అండ్ అది నెక్స్ట్ ప్రాసెస్‌లో మీకు అది యూజ్ అవుతుంది. ఇది ఎలా అప్లై చేసుకోవాలి ఏంటంటే ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలి. ఈ లింక్స్ అన్నీ కూడా కింద డిస్క్రిప్షన్‌లో అయితే ఇస్తాం. దాని ద్వారా మీరు డైరెక్ట్‌గా అయితే అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు. వ్యాలిడ్ ఈమెయిల్ ఐడీ, మొబైల్ నంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే ఫర్దర్‌గా మీకు ఎవరైనా కమ్యూనికేట్ చేయాలన్నా ఈ మెయిల్ ఐడీ అండ్ మొబైల్ నంబర్‌తోనే మిమ్మల్ని అయితే కమ్యూనికేట్ అయితే చేయడం జరుగుతుంది. మీరు అప్లోడ్ చేయాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి ఫోటో అండ్ నెక్స్ట్ వచ్చేసి సిగ్నేచర్, మీ 10th క్లాస్ మార్క్ లిస్టు, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, 12th క్లాస్ అంటే ఇంటర్ సర్టిఫికేట్ లేదంటే డిప్లొమా అంటే డిప్లొమా సర్టిఫికేట్స్, ఆల్ ఎసెన్షియల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డాక్యుమెంట్స్, మీ క్యాస్ట్ సర్టిఫికేట్ అన్నీ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆల్ అప్డేట్స్ అనేవి మీకు ఏంటంటే పాస్వర్డ్ అండ్ రిజిస్ట్రేషన్ నెంబర్ అన్నీ కూడా మీకు మెయిల్ అండ్ మెసేజ్ ద్వారా మీకైతే రావడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి రిటన్ టెస్ట్ ఫర్ మేనేజ్మెంట్ ట్రైనీ అండ్ జూనియర్ కమర్షియల్ అండ్ జూనియర్ అసిస్టెంట్‌కి ఈ అన్ని పోస్టులకి కూడా మనం చూసుకున్నట్టయితే డేటు, అడ్రెస్, వెన్యూ ఇవన్నీ కూడా మనకి ఏంటంటే మాక్సిమం ముంబైలో అయితే మీకైతే ఉంటుంది. ఏది మనకి పోస్టింగు. ఎగ్జామినేషన్ అనేది ఎక్కడ కండక్ట్ చేస్తారు? ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి ఇక్కడ చాలా క్లియర్‌గా ఇచ్చారు చూడండి. ముంబై, హైదరాబాద్, న్యూఢిల్లీ, చెన్నై, లక్నో అండ్ చండీగఢ్, కోల్కతా, బెంగుళూరు, అహ్మదాబాద్, పాట్నా, జైపూర్. ఓకేనా. ఈ యొక్క 11 సిటీస్‌లో మీకు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. అందులో మనకి హైదరాబాద్‌లో కూడా ఉంది కాబట్టి ఏపీ, తెలంగాణ వాళ్ళు అందరూ కూడా హైదరాబాద్ అనేది ఎగ్జామినేషన్ సెంటర్ కింద పెట్టుకోండి. మీకు జాబ్ పోస్టింగ్ అనేది మీకు మాక్సిమం ముంబైలోనే మీకుంటుంది. అండ్ జనరల్ కండిషన్స్ చూసుకున్నట్టయితే అండ్ మనకి వచ్చేసి ఇక్కడ క్యాండిడేట్ కెన్ అప్లై ఓన్లీ ఫర్ 1 పోస్ట్. మీరు ఒక పోస్ట్‌కే అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవాలి. మల్టిపుల్ అప్లికేషన్స్ అనేవి పెట్టడానికి లేదండి. అది ఒకవేళ పెట్టినా సరే మీకైతే రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ ఇక్కడేంటంటే నో టీఏ, డీఏ ట్రావెలింగ్ అలవెన్సెస్ అనేవి వీళ్ళైతే ఏమీ ప్రొవైడ్ చేయరు రిటన్ టెస్ట్‌కి వెళ్ళేటప్పుడు. నెక్స్ట్ వర్కింగ్ ఎక్స్‌పీరియన్స్ మీ ఉన్నట్టయితే లెటర్ హెడ్ మీద ఉన్న దాని మీద మీరు వర్కింగ్ ఎక్స్‌పీరియన్స్ అనేది కన్సిడర్ చేస్తారన్నమాట. మీ యొక్క కంపెనీ లెటర్ హెడ్ అండి. అండ్ మినిమమ్ క్వాలిఫికేషన్ పర్సెంటేజ్ చూసుకున్నట్టయితే యూఆర్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ వాళ్ళు వచ్చేసి 40% మార్క్స్ స్కోర్ చేస్తే సరిపోతుంది. ఎస్ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్‌కి వచ్చేసి 35% మార్క్స్ అయితే స్కోర్ చేయాల్సి ఉంటుంది. వ్యాలిడ్ ఈమెయిల్ ఐడీ అయితే ఇవ్వాలి. అండ్ క్యాండిడేట్ నీడ్ నాట్ టు సబ్మిట్ ఎనీ హార్డ్ కాపీ. ఓకేనా. మీరు హార్డ్ కాపీ ఏమీ పంపించాల్సిన అవసరం లేదు. సాఫ్ట్ కాపీ అట్లాంటివి ఏమీ అవసరం లేదు. ఆన్‌లైన్‌లో అప్లై చేస్తే సరిపోతుందన్నమాట. ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ మీ 10th క్లాస్ మార్క్ లిస్ట్ పెట్టొచ్చు. అలాగే మీ క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాల్సి ఉంటుంది. అండ్ దీనికొచ్చేసి ఇప్పుడు ఎనెక్సా 1 ఏంటంటే మనకి ఈ యొక్క ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అనేది ఏంటి? మనకి సిలబస్ ఏంటి? అని చాలా క్లియర్‌గా ఇచ్చారు. ఇక్కడ మేనేజ్మెంట్ ట్రైనీ, మార్కెటింగ్ డివిజన్ చూసుకున్నట్టయితే మనకు 120 ఎంసీక్యూ అంటే మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్ అయితే ఉంటాయన్నమాట. ఈచ్ క్వెషన్ క్యారీ 1 మార్క్ అండ్ ఈచ్ రాంగ్ ఆన్సర్‌కి 1/4 నెగెటివ్ మార్కింగ్ కూడా మనకి ఉంటుందన్నమాట. ఇక్కడ మనం చూసుకోవచ్చు యూనిట్ 1 నుంచి జనరల్ ఇంగ్లీష్ ఇవన్నీ కూడా టాపిక్స్ ఉన్నాయి కదా! ఈచ్ టాపిక్ నుండి మనకి 50 క్వెషన్స్ వస్తాయన్నమాట. ఇయన్నీ యూనిట్ 1 నుంచి మనకి 15 క్వెషన్స్ వస్తాయి. యూనిట్ 2 నుంచి మనకి రీజనింగ్ వీటిల మీద చూసుకున్నట్టయితే మనకి ఈచ్ క్వెషన్ క్యారీ 1 మార్క్ అబోవ్ 15 క్వెషన్స్ అంటే ఇది 15 మార్క్స్, ఇది 15 మార్క్స్. అట్లా నెక్స్ట్ క్వాంటిటీ యాప్టిట్యూడ్ అని, జనరల్ నాలెడ్జ్ అని మనకి ఇక్కడ క్వెషన్స్ అనేవి మెన్షన్ చేశారు. దాని ప్రకారంగా మీకు వస్తుంది. అలాగే యూనిట్ 5 వచ్చేసి మనకి సబ్జెక్ట్ నాలెడ్జ్ అండి. అంటే మీ రిలవెంట్ సబ్జెక్ట్ మీద ఉంటుంది. 60 క్వెషన్స్ అయితే మీకు వస్తాయన్నమాట. ఇది మనకి సిలబస్ అండి. నెక్స్ట్ వచ్చేసి మేనేజ్మెంట్ ట్రైనీ అకౌంట్స్ కూడా సేమ్ మనకి
120 మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్ ఉంటాయి. ఈచ్ రాంగ్ ఆన్సర్‌కి వచ్చేసి 1/4, ఈచ్ కరెక్ట్ ఆన్సర్‌కి 1 మార్క్ అనేది మీకు మార్కింగ్ అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ కూడా సేమ్ యూనిట్ 1, యూనిట్ 3, యూనిట్ 4 నుంచి మనకి ఎన్ని క్వెషన్స్ వస్తున్నాయి, ఎన్ని మార్క్స్ ఏంటి అని చెప్పి చాలా క్లియర్‌గా అయితే ఇవ్వడం జరిగింది. సిలబస్ అనేది ప్రతి ఒక్కరు కూడా ఈ సిలబస్‌ని ప్రింట్ అవుట్ తీసుకొని మీరు ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. సీరియస్ ఎవరైతే క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా జూనియర్ కమర్షియల్ ఎగ్జిక్యూటివ్ కూడా మనకి సేమ్ అండి. 120 మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్ ఉంటాయి. ఈచ్ క్వెషన్ క్యారీ 1 మార్క్, 1/4 నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది ఈచ్ రాంగ్ ఆన్సర్‌కి. దీనికి కూడా మనకి సెక్షన్ వైస్‌గా మనకి సిలబస్ అయితే చాలా క్లియర్‌గా ఇచ్చారు. ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉన్నట్టయితే నన్ను అడగండి. మీకు ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తాను. ఓకేనా. ఇది మనకి సిలబస్‌కి సంబంధించింది. అలాగే ఈ నోటిఫికేషన్‌లో ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా ఇవేనండి. ఇందులో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఏమైనా ఉన్నట్టయితే నాకు కాల్ మీ ఫర్ యాప్ నుంచి కాల్ చేసినా మీ డౌట్స్ అన్నీ కూడా నేనైతే క్లారిఫై అయితే చేస్తాను. కాల్ మీ ఫర్ యాప్ నుంచి ఎలా కాల్ చేయాలి ఏంటో కూడా ఒక వీడియో కూడా చేసి మీకు కింద డిస్క్రిప్షన్‌లో అయితే ప్రొవైడ్ చేస్తాను. వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. థాంక్ యూ సో మచ్ అండి ఫర్ వాచింగ్ వీడియో. కీప్ సపోర్టింగ్ మీ.